అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులకు కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి. డిఏ, పిఆర్సీ పెన్షన్స్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. కొత్త రూల్స్, ఇకపై రిటైర్మెంట్ రూల్స్ ఇలా అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సంచలనం ఏమైతే రావడం జరిగిందండి. సో ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి కొత్త రూల్స్ తెర మీదకైతే వచ్చింది. 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ చేయించేలా సరికొత్త విధానాన్ని ప్రభుత్వం ముసాయిదాలో పేర్కొంది. అంటే ఉద్యోగి రిటైర్మెంట్ వయసు రాకుండానే విరమణ చేయించేలా నూతన సివిల్ ఏపీ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026 ముసాయిదాలో ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆ ఉద్యోగులు 33 ఏళ్ల పాటు సర్వీస్ను పూర్తి చేసుకున్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో పెన్షన్ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయని అందులో తెలిపారు. ఎవరైనా ఉద్యోగి 33 ఏళ్ల సర్వీస్ దగ్గరలో ఉంటే వారికి 3 నెలల ముందు నోటీసులు జారీ చేస్తారు. ఒకవేళ సదరు ఉద్యోగికి సంబంధిత అధికారి నోటీస్ ఇవ్వకపోతే మళ్ళీ రూల్ మారుతుంది. ఆ ఉద్యోగికి ఆ 3 నెలలకు సమానమైన జీతభత్యాలు కూడా చెల్లిస్తారు. అలాగే ఉద్యోగికి మరో వెసులుబాటు కూడా కల్పిస్తారు. రిటైర్మెంట్ పెన్షన్లో కొంత భాగం డబ్బుల్ని కమిటీగా మార్చుకోవచ్చు. పెన్షన్ కమిటేషన్ నిబంధనల ప్రకారంగా ఈ వెసులుబాటును కల్పించారు. ఈ నెల 4న విడుదల చేసే ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026 నూతన ముసాయిదాలో ఈ అంశాన్ని పేర్కొన్నారు. అయితే ఈ ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలు చెప్పాలని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ఈ నెల 20లోగా ఉద్యోగ సంఘాలు లిఖితపూర్వకంగా అభిప్రాయాలు అందించాలని ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026ను ఆర్థిక శాఖ రూపొందించగా మొన్నటి వరకు అమల్లో ఉన్న ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 స్థానంలో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు కొత్త ముసాయిదాలో 98 పేజీల్లో కొత్త నిబంధనలు వివరించారు. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానంలో పదవి విరమణ గరిష్ట సర్వీసు 33 ఏళ్ల తర్వాత చేయించే నిబంధనపై స్పష్టత లేదంటున్నారు. ఈ అంశంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఉద్యోగ సంఘాలు వారి అభ్యంతరాలను తెలియజేయాలని భావిస్తున్నారు. ఇక ఉద్యోగుల పెన్షన్ కోసం కనీసం 10 సంవత్సరాలు, గరిష్టంగా 33 ఏళ్ల సర్వీసు చేయాలి. ఈ నిబంధనను బట్టి చివరి వేతనంలో 50% పెన్షన్గా వస్తుంది. స్వచ్ఛంద పదవి విరమణ 20 ఏళ్ల తర్వాత చేయొచ్చు. వీరికి సర్వీస్ ఆధారంగా పెన్షన్ అయితే ఉంటుంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026ను తెర మీదకి తీసుకొచ్చింది. మరి ఉద్యోగ సంఘాలు ఎలాంటి అభిప్రాయాలు తెలియజేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.